ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. మార్చి 26వ తేదీ శుక్రవారం అనగా ఈరోజు దినఫలాల ప్రకారం మీ జీవితంలో ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగేటటువంటి పూర్తి అంశాల గురించి తప్పకుండా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారండి. అలాగే కన్యా రాశి వారికి ఈరోజు మీకు ఎంతో ముఖ్యమైనటువంటి రోజు. ఈరోజు మీ జీవితంలో ఒక చిన్న మార్పు కాదండి, ఒక పెద్ద మలుపు తిరిగే రోజు కావచ్చు. ఈరోజు మీరు అనుభవించబోయే ప్రతి సంఘటన కూడా ఒక సంకేతం, ఒక సూచన, ఒక దైవ ప్రేరణగా భావించాలి. ప్రత్యేకంగా ఈరోజు సాయంత్రం 4:50 తర్వాత జరిగే ఒక సంఘటన మీ జీవితాన్ని కుదిపేసేంత ప్రభావం చూపించబోతుందండి. మీరు ఊహించని సమయంలో ఊహించని వ్యక్తి నుండి ఒక ఫోన్ కాల్ రావడం అనేది సాధారణ విషయం కానే కాదు. అది ఒక సందేశం, అది ఒక మార్పుకి నాంది, అది మీ భవిష్యత్తు దిశను మార్చే శుభ సూచనగా కూడా ఉండొచ్చు అన్నమాట. ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు, ఎదురైన అవమానాలు, నమ్మిన వాళ్ళ చేత మోసపోవడం, ఈ అన్నిటికీ ముగింపు పలికే సమయం దగ్గర పడుతుందండి. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం, ఒక శుభవార్త ఈరోజు ఆ ఫోన్ కాల్ రూపంలో మీ జీవితంలోకి అడుగుపెడుతుంది. మీరు అనుకున్నట్లుగానే ఈ కాల్ సాధారణంగా ఉండదు. ఇది మీ ఉద్యోగానికి సంబంధించినదే కావచ్చు, వ్యాపారంలో ఒక పెద్ద డీల్ గురించి అయినా కావచ్చు, లేదా చాలా కాలంగా దూరమైన ఒక వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి కారణం కూడా అవ్వచ్చు. ఏదైనా కావచ్చు, కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఈ కాల్ మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభానికి సంకేతమని గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మీలో ఉన్న అనుమానాలు, భయాలు, నా జీవితం ఎప్పుడు మారుతుంది అనే ఆలోచనలు, ఇవన్నీ ఈ రోజు తర్వాత క్రమంగా తగ్గిపోతాయి. ఎందుకంటే ఈరోజు మీరు పొందబోయే సమాచారం మీలో ఒక కొత్త నమ్మకాన్ని, ధైర్యాన్ని కూడా నింపుతుందండి. కాబట్టి కన్యా రాశి వారు ఈరోజు సాయంత్రం సమయంలో చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా ఉండాలి. మీ ఫోన్ మిస్ అవ్వకుండా చూసుకోండి. ప్రతి కాల్ని అటెండ్ చేయండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే ఆ ఒక్క కాల్ ఎప్పుడు వస్తుందో, ఎవరి నుండి వస్తుందో మీరు అసలు ఊహించలేరన్నమాట. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది ఒక దైవ సంకల్పం. మీ సమయం వచ్చింది. మీ అదృష్టం మెల్లగా మేలుకుంటుంది. ఈ ఒక్క ఫోన్ కాల్‌తో మీ జీవితంలో జరిగేది తప్పకుండా ఇదే. కన్యా రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది కన్యా రాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడు ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారి దినఫలాలు ఈరోజు జరిగేటటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ఈ యొక్క కన్యా రాశి పరిధిలో మొత్తం 3 నక్షత్రాలు అయితే వస్తాయండి. కాబట్టి కన్యా రాశికి కన్యా రాశి వారు కూడా ధైర్యంగా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారండి. శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వారు వినయం, జ్ఞానం కలిగి ఉంటారు. ధనిష్ట నక్షత్రంలో ధనం, విజయం, సామాజిక స్థానాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారికి ఎప్పుడూ కూడా చాలా మంచి మనస్సు కలిగిన వారండి. ఎప్పుడు కూడా ఎవరినైనా బాధ పెట్టాలని ఎప్పుడూ అనుకోరన్నమాట. చాలా మంచి మనసును కలిగి ఉంటారు. కన్యా రాశి వారికి ఈరోజు అంటే మార్చి 27వ తేదీ శుక్రవారం ఉదయం నుండి రాత్రి వరకు గ్రహస్థితులు చూస్తే గనక రోజు మొత్తం సాధారణంగా మొదలై మధ్యాహ్నం తర్వాత నుండి శుభ ఫలితాలు క్రమంగా పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా సాయంత్రం సమయం మీకు చాలా ప్రత్యేకంగా మారబోతుంది. ఇప్పుడు మీకు కలిసి వచ్చే అంశాల గురించి తెలుసుకుందాం. ఈరోజు మీరు ధరించే లేదా మీ దగ్గర ఉంచుకునే రంగులు మీ అదృష్టాన్ని ప్రభావితం చేస్తాయి. బ్లూ కలర్ అండి, నీలం సంబంధంగా ఈ దిశలో వెళ్తే
కనుక మంచి ఫలితం అయితే వస్తుంది. ఇక ముఖ్య సూచన అండి, ఈరోజు మీరు కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ సాయంత్రం తర్వాత కలిసే వ్యక్తులు మీకు ప్రయోజనం కలిగించే అవకాశాలని కూడా ఎక్కువగా ఉంటాయి. కన్యా రాశి వారు ఈరోజు చిన్న చిన్న సంకేతాలను గమనించండి. రంగులు, సంఖ్యలు, దిశలు ఇవి ఎప్పుడూ కూడా ఒక మార్గదర్శకం లాంటివి. ఈ యొక్క రాశి వారికి ఈరోజు సాయంత్రం 4:30 నిమిషముల తర్వాత నుండి ఈరోజు 4:50 మధ్య జరిగే సమయం చాలా కీలకంగా ఉంటుంది. ఈ సమయం వరకు రోజు సాధారణంగా గడిచినట్లే అనిపించినా ఈ సమయం తర్వాత ఒక్కసారిగా మీ జీవితంలో ఒక ఊహించని పరిణామం చోటు చేసుకోబోతుంది. మీరు ఊహించని సమయంలో మీరు ఊహించని వ్యక్తి నుండి ఒక ఫోన్ కాల్ రావడం జరుగుతుంది. ఆ కాల్ సాధారణ సంభాషణ కాదు. అది ఒక శుభవార్తను, ఒక మార్పును, ఒక కొత్త ఆశను తీసుకొని వస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విషయం గురించి కావచ్చు, లేదా మీరు ఆల్మోస్ట్ మర్చిపోయిన ఒక అవకాశమే మళ్ళీ మీ ముందుకు రావచ్చు. ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు తెలిసే వార్త మీ మనసులో ఆనందాన్ని నింపుతుందండి. ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు, ఒత్తిడులు, నిరాశలు అన్నీ వాటికి ఇది ఒక చూ చా చూపుతాయండి. కాబట్టి మీరు ఈ సమయంలో శాంతంగా, స్పష్టంగా మాట్లాడడం చాలా ముఖ్యం. త్వరగా స్పందించకుండా ఒక్కసారి ఆలోచించి మాట్లాడితే ఈ అవకాశాన్ని మీరు సరిగ్గా ఉపయోగించుకోగలుగుతారు. ఒక విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఈ కాల్ యాదృచ్ఛికం కాదు. ఇది మీ జీవితంలో ఒక కొత్త మార్గం తెరవడానికి వచ్చిన సంకేతం. మీరు దాన్ని ఎలా స్వీకరిస్తారో మీ భవిష్యత్తును దానిపైన ఆధారపడి ఉంటుంది. అందుకే కన్యా రాశి వారు ఈరోజు సాయంత్రం సమయాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. మీ ఫోన్ దగ్గరలో ఉంచుకోండి. ఒక చిన్న కాల్ కూడా మీకు మీ జీవితాన్ని మార్చే శక్తిని కూడా కలిగి ఉంటుందన్నమాట. ఈ యొక్క రాశి వారికి ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి ఒక ముఖ్యమైన సమస్య నరదిష్టి ప్రభావం అండి. ఇది కేవలం ఒక మాట కాదు, మీ జీవితంలో నెమ్మదిగా సమస్యలను పెంచే ఒక అజ్ఞాత శక్తిలా పనిచేస్తుంది. మీరు ఎంత కష్టపడ్డా పనిలో ఆలస్యం అవ్వడం, ఒక చిన్న విషయాల సమస్యలు పెద్దగా మారడం, మనసులో ఆందోళన పెరగడం, ఇవన్నీ నరదృష్టి ప్రభావం ఉన్నప్పుడు కనిపించే ప్రధాన లక్షణాలు. ఇక ఒక ముఖ్యమైనటువంటి విషయం, మీరు నమ్మిన వ్యక్తులే మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ ముందు నవ్వుతూ మాట్లాడేవారు మీ వెనక మీ గురించి తప్పుగా మాట్లాడడం, మీ అవకాశాలను అడ్డుకోవడం, మీ ఎదుగుదల చూసి ఓర్వలేకపోవడం జరుగుతుంది. అందుకే కన్యా రాశి వారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా కూడా ఉండాలన్నమాట. ఇక నరదిష్టి వల్ల మీకు కలిగే అనర్థాలు వచ్చేసి చేస్తున్న పనుల్లో అడ్డంకులు, ఆలస్యాలు రావడం అండి. ఆ కారణంగా డబ్బు నష్టపోవడం, అంటే ఉన్నట్లుండి డబ్బు ఏదో ఒక విధంగా నష్టపోవడం అన్నమాట. మనశ్శాంతి లేకపోవడం, ఇంట్లో ఒత్తిడి పెరగడం, ఇంట్లో చిన్న గొడవలు పెరగడం, నమ్మిన వాళ్ళ చేత మోసం, ద్రోహం చెందడం ఇవి ఒక్కసారిగా రావు. నెమ్మదిగా మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయన్నమాట. ఈ సమయంలో మీరు మీ ప్లాన్స్, మీ ఆలోచనలు, మీ విజయాలు అందరికీ చెప్పకండి. ప్రత్యేకంగా కొత్తగా దగ్గరయ్యే వ్యక్తులపై పూర్తిగా నమ్మకం పెట్టండి. ఎందుకంటే మీరు నమ్మిన వారే మీకు హాని చేయగలరు అనే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుందన్నమాట. నరదిష్టి తొలగిపోవడానికి కొన్ని పరిహారాలండి. దీపారాధన చేసుకోండి. ప్రతిరోజు సాయంత్రం ఇంటి ముందు లేదా పూజా గదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇది చెడు దృష్టిని పూర్తిగా తగ్గిస్తుందన్నమాట. ఒక నరదిష్టి తొలగించే విధానం: శనివారం రోజు 7 ఎండు మిరపకాయలు, ఒక నిమ్మకాయ, కొద్దిగా ఉప్పు ఇవి తీసుకొని మీ మీద నుంచి 3 సార్లు తిప్పి బయట పడేయండి. ఇది మీపై ఒక నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగిస్తుంది. ఇక దేవాలయ దర్శనం అండి. ప్రతి శనివారం శనిదేవుడికి నువ్వుల నూనె దీపం అర్పించండి. శని ప్రభావం రక్షణ, అంటే శని ప్రభావం తగ్గి రక్షణ లభిస్తుంది అన్నమాట. ఇక దానం చేయండి. పేదవారికి నల్ల బట్టలు లేదా నువ్వులు దానం చేయండి. ఇది దృష్టి దోషాన్ని తగ్గిస్తుందండి. ఇక మంత్ర జపం: రోజు 11 సార్లు ఓం నమ శివాయ అని జపించండి. ఇది మీ మనసుకు శాంతి లేదా రక్షణ ఇస్తుంది అన్నమాట. ఈ యొక్క రాశివారు ఈ సమయంలో మీరు 2 విషయాలు గుర్తుంచుకోవాలి. మీ విజయాన్ని చూసి అందరూ సంతోషపడరు.
మీరు ఎవరిని నమ్ముతున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. మీ దగ్గర ఉన్న కొంతమంది వ్యక్తులు మీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తున్నారు. కాబట్టి మీ మాటలు, మీ ప్రణాళికలు చాలా జాగ్రత్తగా పంచుకోండి. నరదిష్టి అనేది శాశ్వతం కాదు. మీరు సరైన పరిహారాలు చేస్తే, జాగ్రత్తగా ఉంటే అది పూర్తిగా తగ్గిపోతుందండి. మీ దైవశక్తి, మీ నమ్మకం మీకు రక్షణ కవచంలా పనిచేస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు సాయంత్రం చాలా అంటే చాలా మీరు అత్యద్భుతాన్ని చూస్తారన్నమాట. చాలా మంచి జీవితం మీరు అనుభవించబోతున్నారు. ఈ యొక్క రాశివారు ఈరోజు మీరు విన్న ప్రతి మాటను సంకేతంగా తీసుకొని మీ జీవితంలో మార్పు రావడం ఖాయం. కానీ ఆ మార్పు మీ జాగ్రత్త, మీ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందన్నమాట. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మీ వారే కాదు. కాబట్టి నమ్మకం పెట్టుకునే ముందు ఒకసారి ఆలోచించండి. నరదిష్టి ప్రభావం ఎంత ఉన్నా కానీ మీ దైవశక్తి, మీ ధైర్యం ముందు అది నిలబడలేదు అన్నమాట. ప్రతిరోజు చిన్న పరిహారాలు చేస్తూ మనసును శాంతంగా ఉంచుకుంటూ ముందుకు వెళ్ళండి. మీకు రావాల్సిన శుభవార్తలు, అవకాశాలు తప్పకుండా మీ దగ్గరకు తప్పకుండా వస్తాయండి. గుర్తుంచుకోండి, మీ సమయం దగ్గర పడుతుంది. మీ అదృష్టం మెల్లగా మేలుకుంటుంది. ఇలాంటి ఎప్పుడైనా సరే మంచిగా మీ జీవితాన్ని మార్చేటటువంటి ఎన్నో శుభవార్తలు తప్పకుండా వినబోతున్నారన్నమాట. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.